ఏ అవుట్ఫిట్ కి ఏ జ్యువెలరీ పేర్ అప్ చేస్తున్నామో కూడా చూపిస్తున్నాను. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. ఇదంతా చూసి నేనేం షాప్ ఓపెన్ చేసా అనుకోకండి, ఇదేం ప్రమోషన్ వీడియో ఏం కాదు. బేసిక్గా మీరు కనుక ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, మేము ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము అండ్ ఆ అవుట్ఫిట్స్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ గురించి వీడియో చేస్తున్నాను అని. ప్రీవియస్ వీడియో ఏంటంటే ఎక్కువ లెందీ అయిపోయినా కానీ బోర్ కొడుతుంది కదా, సో అందుకని ఇది 2 పార్ట్స్గా స్ప్లిట్ చేశాను. మీరు కనుక ప్రీవియస్ వీడియో చూడకపోతే డెఫినెట్లీ మేక్ షూర్ టు చెక్ ఇట్ అవుట్. అందులో వచ్చి నీట్గా ఈ అవుట్ఫిట్స్ అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చి ఏ అవుట్ఫిట్కి ఏ జ్యువెలరీ పేరప్ చేస్తున్నామో కూడా చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆ వీడియో చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి. సో అండ్ ఆల్సో వెయిట్ ఫర్ అ మినిట్, ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ యట్, మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి ఫ్యూచర్లో చేస్తాను, అవుట్ఫిట్స్ అండ్ జ్యువెలరీ ఇలాగా. ఎందుకంటే ఎక్కువ మందికి ఏ అవుట్ఫిట్కి ఎలాంటి జ్యువెలరీ పేరప్ చేస్తే బాగుంటుందని చాలా క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చి శ్లోక అవుట్ఫిట్ చూసాం కాబట్టి ఫస్ట్ శ్లోక అవుట్ఫిట్కి ఏం జ్యువెలరీ పేరప్ చేస్తున్నామో చూద్దాము. సో ఇది వచ్చి మంచి బ్యూటిఫుల్ డైమండ్ సెట్ అనమాట. సో బేసిక్గా వెయిట్స్, ప్రైజెస్ ఇలాంటివన్నీ అడగండి. దిస్ ఇస్ బేసికలీ లైక్ పేరింగ్ అప్ ద అవుట్ఫిట్స్ అండ్ జ్యువెలరీ. సో వెయిట్ ఎంత పడింది, కాస్ట్ ఎంత పడింది, ఎక్కడ తీసుకున్నారు, ఇలాంటి డీటెయిల్స్ ఏం అడగొద్దు. సో బేసిక్గా ఇది వచ్చి ఓన్లీ అవుట్ఫిట్స్కి జ్యువెలరీ ఎలా పేరప్ చేస్తున్నామో చూపిస్తున్నాను అంతే. సో యా, లెట్స్ సీ ద జ్యువెలరీ ఫ్రమ్ క్లోజ్ అప్. సో ఇది వచ్చి మంచి బ్యూటిఫుల్ డైమండ్ సెట్ విత్ పర్ల్స్ వచ్చాయి ఇక్కడ, అండ్ డైమండ్ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి, అండ్ ఇక్కడ ఎమరాల్డ్స్ ఇచ్చారు. దీనికి చేంజింగ్ స్టోన్స్ కూడా ఇచ్చారనమాట. రూబీస్ అండ్ బ్లూ సఫైర్స్ అండ్ డైమండ్స్ 3 ఇచ్చారు. సో ఎప్పుడైనా కానీ డైమండ్ సెట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ఎమరాల్డ్సే కదా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎన్హాన్స్ అయిందో. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి, మంచి సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇవి. సో ఇది వచ్చి శ్లోక అవుట్ఫిట్కి ఇలా పేరప్ చేసుకుంటుంది అనమాట, విచ్ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ వచ్చి అమ్ము అవుట్ఫిట్కి ఏం సెట్ వేసుకుంటుందో చూద్దాము. అమ్ము వచ్చి ఇలా సింపుల్ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంది అనమాట. మొత్తం రోజ్ గోల్డ్ ఫినిష్ వచ్చింది కాబట్టి మనకి లెహెంగాలో, అండ్ రోజ్ గోల్డ్ ఇది వేసుకుంటా అని చెప్పింది అనమాట, డైమండ్ నెక్లెస్. సో దీనికి వచ్చి మనకి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి విత్ దిస్ బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ ఫినిష్ మీద వచ్చిన డైమండ్స్ తోటి. అండ్ ఇట్లా హ్యాంగింగ్స్ కూడా మనకి డైమండ్ హ్యాంగింగ్స్ వచ్చాయి. అండ్ దీనికి కూడా చేంజింగ్ స్టోన్స్ ఇచ్చారనమాట. ఈ మధ్యలో సెంటర్ పీస్కి వీ కెన్ చేంజ్ రూబీ, ఎమరాల్డ్ ఆర్ బ్లూ సఫైర్స్. సో మేము వచ్చి ఇట్లాగే ఉంచేసాము వాళ్ళు ఇచ్చిన దాంతో. అండ్ దిస్ ఇస్ ద బ్రేస్లెట్. సో అమ్ము వచ్చి ఈ అవుట్ఫిట్కి ఈ జ్యువెలరీ ప్రిఫర్ చేసింది అనమాట. సో దట్స్ వన్ థింగ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి శ్యామ్లా శారీ చూసాం కదా, థర్డ్. సో శ్యామ్లా శారీకి ఏం జ్యువెలరీ పేరప్ చేస్తుందో చూద్దాము. సో దిస్ ఇస్ ద జ్యువెలరీ ఫర్ శ్యామ్లా శారీ. ఇది వచ్చి బ్యూటిఫుల్. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చి బ్యూటిఫుల్ యాంటిక్ సెట్ అనమాట విత్ ఎమరాల్డ్ డీటెయిలింగ్. సో చూస్తే మనకి ఇట్లాగా నీట్గా ఇలాగా 3 బుట్టలు వస్తాయి దీనికి. ఇది పెద్ద బుట్ట వస్తుంది కింద, అండ్ మనకి ఇక్కడ చిన్న సైడ్స్ 2 చిన్న బుట్టలు వస్తాయి విత్ ఎమరాల్డ్ డీటెయిలింగ్. అండ్ మనకి ఇక్కడ నెక్లెస్ కూడా చూస్తే ఇలాగ బ్యూటిఫుల్గా ఎమరాల్డ్స్ వచ్చాయన్నమాట. యాంటీకి ఇట్లా పెద్ద ఎమరాల్డ్స్ వచ్చాయి, విచ్ యాడెడ్ మోర్ బ్యూటీ టు దిస్. సో మాకు పర్సనల్గా, నాకు మా ఫ్రెండ్కి రూబీస్ కన్నా ఎమరాల్డ్స్ పర్సనల్లీ చాలా ఇష్టం అనమాట. అందుకని ఎక్కువ ఎమరాల్డ్సే ప్రిఫర్ చేస్తాము. అండ్ దానికి వచ్చి ఇలా ఈ బ్యాంగిల్స్ యూస్ చేస్తుంది విత్ గోల్డ్ అండ్ రోడియం ఫినిష్. సో ఇవి వచ్చి 24 బ్యాంగిల్స్ అనమాట. సో ఇవైతే తన శారీకి బాగా సెట్ అవుతాయి. సో ఇఫ్ యూ సీ ఆల్సో ఇందులో మనకి ఇట్లా మ్యాట్ గోల్డ్ జరీ వచ్చింది కాబట్టి కొంచెం సిల్వర్ అండ్ మ్యాట్ గోల్డ్ ఫినిష్లో ఈ బ్యాంగిల్స్ బాగా సెట్ అవుతాయి అనమాట దీనికి. సో అందుకని తను ఇవి సెలెక్ట్ చేసుకుంది. బికాజ్ మనకి బ్లౌజ్లో కూడా చూస్తే గోల్డ్ అండ్ సిల్వర్ డీటెయిలింగ్ లాగా ఉంది కదా, ఇట్లా స్టోన్స్ వచ్చి. సో బ్లౌజ్కి కూడా కరెక్ట్ సెట్ అవుతాయి అనమాట ఇవి. సో దిస్ ఈజ్ అబౌట్ శ్యామ్లాస్ జ్యువెలరీ. అండ్ నెక్స్ట్ వచ్చి నా శారీకి ఏం జ్యువెలరీ యూజ్ చేస్తున్నానో చూపిస్తాను. నేను వచ్చి ఇది కుందన్ నెక్లెస్ అనమాట. కుందన్ నెక్లెస్కి ఇట్లాగ మనకి వైట్ పర్ల్స్ ఇచ్చామన్నమాట ఎక్స్టెన్షన్. సో మనకి ఇది ఏంటంటే డిటాచబుల్, ఇక్కడ డిటాచ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి వెనక చూస్తే కూడా లింక్స్
ఇక్కడ నుంచి ఇది కొంచెం డిటాచ్ చేసుకొని పెండెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ పెండెంట్ కూడా మనకి సపరేట్గా వస్తుంది. సో ఇఫ్ యూ సీ దిస్ నెక్లెస్, దిస్ ఇస్ బ్యూటిఫుల్ కుందన్ నెక్లెస్ అండ్ ఇట్స్ వెరీ హెవీ. ఎందుకంటే మనకు కుందన్ జ్యువెలరీకి ఎప్పుడైనా కానీ ఇట్లాగా ఫిల్లింగ్ వస్తుంది అనమాట. సో ఇట్లా ఫిల్లింగ్ వస్తుంది. సో దానివల్ల మనకి దీనికి కొంచెం గోల్డ్ ఎక్కువ పడుతుంది, ఇక్కడ లింక్స్ కానీ అవన్నీ. సో నేనైతే ఈ నెక్లెస్ యూజ్ చేస్తున్నాను. అండ్ దీనికి వచ్చి ఈ కుందన్ బుట్టలు యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ నెక్లెస్కి వచ్చి నేను ఈ కుందన్ బుట్టలు పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి కూడా గోల్డ్వి. సో మనకి చూస్తే కూడా మంచిగా బుట్ట కూడా మంచి సాలిడ్గా వచ్చింది విత్ అగైన్ పర్ల్స్ అండ్ ఎమరల్డ్ డీటెయిలింగ్. అండ్ ఇందులో కూడా పర్ల్స్ అండ్ ఎమరల్డ్ డీటెయిలింగ్ ఉంది కాబట్టి ఈ బుట్టలు మనకు చక్కగా ఎన్హాన్స్ అవుతాయి ఈ సెట్కి. సో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్ సెట్. దీనికి వచ్చి నేను గోల్డ్ బ్యాంగిల్సే ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ కుందన్స్ అండ్ ఎమరల్డ్స్ డీటెయిలింగ్ ఉంది కాబట్టి. సో ఈ బ్యాంగిల్స్ చూస్తే కూడా మనకి కుందన్స్ అండ్ సో రెడ్ కుందన్స్ అండ్ గ్రీన్ ఎమరల్డ్స్ ఇచ్చారు అండ్ వైట్ స్టోన్స్ కూడా ఉన్నాయి. బేసిక్గా మీరు నోటీస్ చేస్తే దీస్ ఆర్ లైక్ 2 సెట్స్ అనమాట. ఇది వచ్చి మనకి ఓవెల్ షేప్లో తీసుకున్నాము అండ్ ఇది వచ్చి మనకి రెక్టాంగిల్ షేప్లో తీసుకున్నాము. సో దట్ వే ఏంటంటే మనకి విడివిడిగా వేసుకోవాలన్నా కానీ ఎవరి పేరు వాళ్ళకి తెలుస్తాయి అనమాట. సో మామ్ అండ్ డాటర్ ఉండి ఇంట్లో మీరు కనుక 2 సెట్స్ తీసుకోవాలి అంటే యూ కెన్ ప్లాన్ లైక్ దిస్. దట్ వే మీరు 4 కలిపేసుకోవచ్చు, లేదంటే చెరొండు తీసుకోవచ్చు అనమాట. సో దట్స్ హౌ వి ప్లాన్ లైక్ దిస్. సో చూసారు కదా, ఇట్లా అయితే పేరప్ చేస్తున్నాము. బేసిక్గా వన్స్ అగైన్ ఇది వచ్చి మనం జ్యువెలరీ డీటెయిల్ వీడియో అయితే కాదు. ఎంత వెయిట్ పడింది, ఎక్కడ కొన్నాము, ప్రైస్ ఎంత అయింది, సో ఇట్లాంటి డీటెయిల్స్ షేర్ చేయడానికి అయితే కాదు. జస్ట్ బేసిక్గా ఎట్లాంటి అవుట్ఫిట్స్కి మేము ఎలాగ జ్యువెలరీ సెట్ చేసుకుంటున్నాము అని. బేసిక్గా మనకి ఫ్యామిలీలో కానీ కజిన్స్లో కానీ లేదంటే క్లోజ్ ఫ్రెండ్స్లో కానీ ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయంటే బేసిక్గా కమ్యూనికేట్ చేసుకుంటాం కదా, ఈ శారీ కట్టుకుందాం, ఈ జ్యువెలరీ వేసుకుందాం అని. మేము కూడా అంతే. సో క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో మాకు ఇట్లా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మేము ఇట్లా డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో దాన్ని బట్టి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవడం అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. అండ్ యా, హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. యాక్చువల్లీ బ్యాక్ యార్డ్ కిచెన్ కూడా రెడీగా ఉందన్నమాట, అయిపోయింది. బట్ నాకు ఏంటంటే అది వీడియో చేయడానికి టైం కుదరట్లేదు. సో డెఫినెట్లీ నేను ఆ వీడియో కూడా తొందరలో ప్లాన్ చేస్తాను. అండ్ బ్యాక్ యార్డ్ గార్డెన్ కూడా రెడీ అవుతుంది అనమాట. మంచిగా మొత్తం అంతా సెట్ చేసేసి ఉన్నాము. సో గార్డెన్ ఎట్లా సెట్ చేసాము, ఏమేమి ప్లాంట్స్ చేసాము, సో ఈ వీడియో కూడా చేస్తాను. యా, ఇలాగ డిఫరెంట్ వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. అండ్ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా ఉండొచ్చు ఆల్రెడీ నేను చేసిన వీడియోస్లో. సో డెఫినెట్లీ మేక్ షూర్ టు గో బ్యాక్ అండ్ చెక్ అవుట్ ద ప్రీవియస్ వీడియోస్. That's it for today, guys. Hope you guys like this video. Please make sure to like, share and subscribe. Bye. See you guys in my next video.